అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. బైడెన్ ప్రోస్టేట్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది. ఇటీవల ఆయనకు జరిపిన ఆరోగ్య పరీక్షలు క్యాన్సర్ నిర్ధారణ అయినట్టు చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ బైడెన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రోస్టేట్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఇటీవల బైడెన్కు లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా ఆయన ప్రోస్టేట్లో చిన్న కణితి ఏర్పడినట్లు గుర్తించారు. దీంతో పరీక్షల్లో క్యాన్సర్ నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆయన కార్యాలయం తెలిపింది. ఈ క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉందని అందులో వెల్లడించింది. దీనికి సంబంధించి చికిత్స అందించే అంశంపై బైడెన్ కుటుంబ సభ్యులు వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. బైడెన్కు క్యాన్సర్ నిర్ధారణ కావడంపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ సందర్భంగా ట్రంప్ జో బైడెన్కు క్యాన్సర్ నిర్ధారణ కావడం దురదృష్టకరం. ఈ విషయం తెలిసి తాను మిలానియా చాలా బాధపడ్డామని, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ స్పందించారు. బైడెన్ క్యాన్సర్ అనే విషయం తనను కలిచివేసిందని ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బైడెన్ కుటుంబానికి తాము అండగా ఉంటామని, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. బైడెన్ పోరాట యోధుడన్న ఆమె ఈ క్యాన్సర్ను ఆయన ధైర్యంగా ఎదుర్కొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.